ఈశ్వరుడు ఏ ప్రమాణాన్ని పెట్టాడో ఆ ప్రమాణం తప్పిపోతోంది. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ నిలబెట్టవలసిన వాడెవరు? పరమేశ్వరుడే. అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఆయన ఒక చమత్కారమైన మాట చెప్పాడు. చమత్కారమేమి? అత్యంత గంభీరమైన మాట ఒకటి చెప్పాడు. ఆయన అన్నాడు, మీరు బాధపడిపోతున్నారని హిరణ్యకశిపుణ్ణి చంపను. అది పరమేశ్వరుని యొక్క ప్రతిజ్ఞ. అంటే మీకు బాధ కలిగింది అని వెంటనే వచ్చి నేను ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేస్తానని అనుకోకండి. నేను హిరణ్యకశిపుణ్ణి కాదు, ఎప్పుడైనా ఎవరినైనా అవతార స్వీకారం చేసి చంపవలసి వస్తే కొన్ని కారణములు ఉంటేనే చంపుతాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడే. శుద్ధ సాధులందు మొట్టమొదటి మాట. భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే చంపేస్తాను, ఇక సందేహం లేదు అందులో. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే చంపేస్తాను. శృతులందు వేదాల యొక్క ప్రమాణాన్ని తిరస్కరించి మాట్లాడితే చంపేస్తాను. శృతులందు విప్రులందు గోవులందు గోవులను విపరీతంగా చంపడం ఎక్కువైపోతే ఆ లోకాన్ని ఉంచడానికి నేను ఇష్టపడ్డా. గోసంహారం జరగడానికి వీల్లేదు. అందుకే గోవులందు విప్రకోటి ఎందు వేదం చదువుకుని వేదం చెప్పినట్టుగా బ్రతుకుతున్నటువంటి బ్రాహ్మణుల జోలికి వెడితే నేను అంగీకరించాను. ధర్మ పదవి ఎందు ధర్మం జోలికి వెడితే నేను ఒప్పుకోను. తవిలి నాయందు చిట్ట చివరికి వాడు నన్నే నిందించి నన్నే దూషించడం మొదలు పెడితే ఇన్ని దోషములు పూర్తయిపోతే అవతార స్వీకారం చేస్తాను.